వరకు మించే చేస్తాడు కానీ తక్కువ మాత్రం చేయడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నీవు అడిగిన దానికి, ఊహించిన దానికి లేదా విశ్వసించిన దానికి మించే నా దేవుడు కార్యం చేస్తాడు కానీ దానికి తక్కువగా మాత్రం చేయడు. పక్క దేవునికి మహిమ. నేను మోకాళ్ళుని మందిరం స్ట్రక్చర్ అంతా కూడా నా తలంపుల్లో విశ్వాస నేతలతో నేను వాటిని చూశాను. పని కట్టుకుని అసలు జరిగిద్దా లేదా అని. ఏం చేద్దాం, టెస్టింగ్లు. మరి ఒక పట్టాన వచ్చాము లైన్లోకి, టెస్టింగ్లు. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను దేవుడు ఇలాగ చేస్తాడో లేదో అని పరీక్ష పెట్టి కూర్చోలేదు కానీ విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను. సరే, అంతా అయిపోయింది. మరుసటి రోజు మందిర ప్రతిష్టారాధన అంతా అయిపోయింది. 2008 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు మందిర ప్రతిష్ట శాంతి నగర్లో. ఆ మందిరం అంతా రెడీ అయిపోయింది. మందిరం అంతా కూడా నేను ఏదైతే విశ్వాస నేత్రాలతో వీక్షించానో యాజ్ ఇట్ ఈజ్గా డిటో దించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అనుకుని వాకిడి దగ్గరికి వచ్చినప్పుడు మెట్లు కూడా నిర్మాణం అయిపోయింది కానీ మెట్లకు నేను అనుకున్న కలరు రాలా. స్తోత్రం. ఇదొక్కటే ఆగిపోయిందే నా విజన్లో అనుకొని, మరి తెల్లవారితే మరి మందిర ప్రతిష్టారాధన కూరగాయలు అవి తెచ్చుకోవాలిగా. మరి అప్పుడు ఆ సామాగ్రి కోసం మార్కెట్కి వెళ్ళాను. ఆ బిర్యానీ వండేదానికి ఆ దినుసులు అవన్నీ కావాలి కదా. అప్పుడు అంతా మనమేలే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విస్తళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ గ్లాసులు అవన్నీ కూడా ఐటమ్ తేవాలి కూడా వెళ్ళాను. నైటు 11 అవుతుంది. ఆ ఉన్న బిడ్డల్లో ఎవరో ప్రేరేపించబడ్డారు. రెడ్ ఆక్సైడ్ తెచ్చి దాన్ని సిమెంట్లో కలిపి నేను వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకొని వచ్చేసరికి ఆ మెట్లకు కూడా అది వేసేసి పెట్టేశారు. వాస్తవంగా ఇది ఒక్కటి మిస్ అయింది. ఇది నెరవేరలేదు అనుకున్నా. ఏందిరా మిస్ అయ్యేది, నాకు సమస్తము సాధ్యమే అన్నట్టు అది కూడా అయిపోయింది. వచ్చి చూసి బిత్తరపోయి అప్పుడు ఇక రోడ్డు మీద నిలబడి మందిరం చూస్తే ఏ స్ట్రక్చర్ నేను విశ్వాస నేత్రాలతో చూశానో అది యాజ్ ఇట్ ఈజ్గా అయిపోయింది. అది ఎంట్రన్స్ ఇప్పుడు లైట్గా కనపడుతుంది. అది రెడ్ ఆక్సైడ్ పోయి ఆ ఫోటో ఇప్పటిది చూడండి. ఆ లోపలికి మందిరానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్లు దాటినాక 2 మెట్లు కనపడుతున్నాయి. అడుగున కనపడుతుంది రెడ్ ఆక్సైడ్. కనపడుతుందో లేదో మరి. కనపడకపోతే ఎక్కడే 100 కిలోమీటర్లే లేదు. గట్టిగా కాకైతే ఆడికి కనపడిద్ది, పోయి చూడొచ్చు. అది ఓకేనా? సరే, చాలా సంతోషం నాయన. ఇప్పుడు ఏదైతే నేను ఆనాడు విశ్వాస నేత్రాలతో వీక్షించి ప్రార్థించి స్తుతించానో, దేవుని కృతజ్ఞతలు చెప్పి ఎదురు చూశానో, ఆ కార్యాన్ని, అడిగిన వస్తువుని, మందిరాన్ని, ఆ స్ట్రక్చర్ని, ఆత్మల్ని, సమస్తాన్ని కూడా దేవుడు నెరవేర్చకుండా లేడు. ఏది మిస్ అవ్వాల. నా మైండ్ ఎలా అయిపోయిందంటే ఎటన్నవో ఏమన్నా చెయ్యి, నా మైండ్ అంతా అటే అలా అయిపోయింది. ఆయన గురించిన ఆలోచనలు, ఆయన గురించిన తలంపులు, ఏది చూసినా సరే అందులో ఆయనే కనపడతాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఏదన్నా చూడు. ప్రతి పరిస్థితిలో ఆయన్ని గుర్తించుట, ఆయన కార్యాలను తలపోయిట. నువ్వు వాహనంలో వెళ్తున్నా, నువ్వు మనుషులతో కూర్చున్నా, ఏం చేస్తున్నా సరే ప్రధానమైన అంశం ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయనే అయి ఉంటాడు. ఆయన చుట్టే తిరుగుతుంటాయి నా ఆలోచనలు. పరిణతి చెందిన బిడ్డల ఆలోచనలు అలా అయిపోతాయి. పరిణతి చెందిన బిడ్డల ఆలోచనలు అలా అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, 2 గంటలు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన, అలా ఉంటుందా ఇది? ప్రార్థన చేయాలి పొద్దున సాయంత్రం, ఇంకా మధ్యలో ఖాళీ దొరికితే
ఒకవేళ డే అంతా ఖాళీ అయితే డే అంతా ఆయనే. ఒకవేళ పని చేయాల్సి వస్తే పని చేస్తూ కూడా ఆయనే. ప్రయాణం చేయాల్సి వస్తే ప్రయాణం చేస్తూ కూడా ఆయనే. ఆ మెట్టికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు వినండి, అలా వెళ్ళినప్పుడు ఇక నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నీతో ఉంటాడు. ఎక్కడున్నా ఆయన నీతో ఉంటాడు. అహబు సముఖంలోకి వెళ్ళి ఏలియా అన్నాడు, అహబు సన్నిధిలోకి వెళ్ళి ఏలియా అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో యెహోవా జీవము తోడు, 3.5 సంవత్సరపు ఆకాశపు వర్షమే గాని మంచే గాని ఇశ్రాయేలు మీద కురవదు. జీవము గల దేవుణ్ణి విసర్జించి బయలు వైపుకు ప్రజల్ని మీరు తిప్పినందున మీకు మీ మాట విని తిరిగిన ప్రజలకి ఈ కర్మ తప్పదు అని ఆ మాట పలికేటప్పుడు ఆయన వాడిన పదం ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఆయన ఉంది ఎక్కడ? బాయ్ దైవజనులారా, విశ్వాసులారా అందరూ చెప్పండి, ఆయన ఉన్నది ఎక్కడ? ఏలియా అహబు సముఖంలో ఉన్నాడు, అహబు సన్నిధిలో ఉన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో అంటే ఏలియాతో ఎవరున్నారు? నేను నీ ముందున్నాను అనుకుంటున్నావు, నాతో ఆయన ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉన్నాను. అబ్రహాముతో ఏమంటున్నాడు? అబ్రహామా, నా సన్నిధిని నడచుచు నిందారహితుడు అయి ఉండు అన్నాడు. నా సన్నిధిని నిత్యము నిలుచు భాగ్యము నీకిత్తును అన్నాడు. వాగ్దానంలో మరొక చోట ఆదికాండం 17లో ఈ మాట అంటాడు. ఏలియా విషయం రాజుల మొదటి గ్రంథం 17లో ఏలియా అహబుతో ఆ మాట అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు మనుషులతో ఉన్నా సరే దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది. ఇది భక్తిలో పరాకాష్ట అంటాను నేను. ప్రార్థనకు పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను కాదు, ప్రార్థన చేసేటప్పుడు అవసరమైనవి అడిగేటప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నేను అక్కడి నుంచి లేచి విడి కార్యక్రమాల్లోకి వచ్చినా కూడా నా తలంపంతా ఆయనతోనే ఉంది కనుక ఆయన నాతోనే ఉన్నాడు. నువ్వు ఎంత టైం నీ మైండ్ని ఆయనకి ట్యూన్ చేసి పెడతావో అంత టైం ఆయన నీతో ఉన్నట్టే కాదు, ఉన్నాడంతే. ఇది కహానే కాదు, నిజంగా ఉన్నాడు. లేకపోతే ఏలియా ఎక్కడున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అంటాడేంటి? మందిరంలో ఏమైనా ఉన్నాడా? లేకపోతే ప్రార్థనలో ఏమైనా ఉన్నాడా? అహబుకు వార్నింగ్ ఇస్తున్నాడు, కానీ అక్కడ నిలబడి ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో. చూస్తారా ఒక వచనం తీస్తే బాగుండు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము. అద్దుగో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అహబు ఎదుట నిలబడి దేవుని ముందు నిలబడ్డానంటాడేంది? ఎప్పుడైతే ఈ మెట్టుకు నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్న దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. తమ్ముడా, నువ్వు పనిచేసే స్థలంలో, నడిచే స్థలంలో, ప్రయాణం చేసే స్థలంలో, నువ్వు పనిచేసే పొలంలో, కంపెనీలో, నువ్వు జాబ్ చేసేటువంటి ప్రదేశంలో, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే నీ తలంపుల్లో ఎప్పుడు కొన్ని ఆయనకి ట్యూన్ అయి ఉంటున్నాయి. దాన్ని బట్టి ఎప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. మరి లేకపోతే ఏలియా చెప్పిన దానికి అర్థం ఏంటో మీరు చెప్పండి. నిత్యము ఆయన సన్నిధి ఎంతో ఉందంట.